హాయ్ వ్యూస్, నేను మీ అర్చన. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. 10th పాస్ అయితే చాలు. సింపుల్ గా చెప్పాలంటే ఈ పథకం మహిళలకు ఒక జాబ్ హోల్డర్ గా మారుస్తుంది. అంటే ఈ పథకం మహిళలకు జాబ్ ఇస్తుందన్నమాట. ఆ జాబ్ మనకు కావాలి అంటే పార్ట్ టైం గా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, లేదా ఫుల్ టైం గా కూడా చేసుకోవచ్చు. జీతం చూసుకున్నట్లయితే ప్రతి నెల 7,000 రూపాయలు ప్లస్ కమిషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ పథకం పేరు ఏంటంటే ఎల్ఐసి బీమా సఖి యోజన. సో ప్రభుత్వం ఎల్ఐసితో పార్ట్నర్షిప్ చేసుకొని ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకాన్ని 9th డిసెంబర్ 2024న మోడీ గారు స్టార్ట్ చేశారు. సో ఈ పథకం ఓన్లీ లేడీస్ కు మాత్రమే వర్తిస్తుంది. లేడీస్ మాత్రమే ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా విలేజ్ లో, చిన్న చిన్న టౌన్ లో చాలా మంది లేడీస్ ఇంట్లోనే ఖాళీగా ఉంటారు కదా. అదే విధంగా కొందరైతే రోజువారీ కూలీకి వెళ్తుంటారు. అదే విధంగా కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇళ్లలోనే చాలా మంది 10th ఇంటర్ పాస్ అయి ఖాళీగానే ఉంటారు. వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్లను కూడా జాబ్ హోల్డర్ గా మారుస్తుంది ఈ స్కీమ్. వీళ్లే కాదండి, మీరు మహిళ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవడమే ఈ స్కీమ్ కి. ఎలా అప్లై చేసుకోవాలో లాస్ట్ లో మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీరు అప్లై చేసుకుంటే ఎల్ఐసి వాళ్ళు మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చిన్న ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ వచ్చేసి IRDAI ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ లో పాస్ అయితే చాలు, మీకు ఏజెంట్ కూడా ఇస్తారు. ఒక్కసారి మీరు ఏజెంట్ కూడా వచ్చిందంటే మీరు ఎల్ఐసి పాలసీలు అనగా ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ ప్లాన్స్, యూనిట్ ప్లాన్స్, వీటన్నిటి గురించి వాళ్ళు చెప్తారు ట్రైనింగ్ లో. సో వీటినైతే మీరు అమ్ముకోవచ్చు. ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఇంట్లోనే ఉంటూ అమ్ముకోవచ్చు, లేదా ఫోన్ చేసి మరి మాట్లాడి వాళ్ళని కట్టించవచ్చు, లేదా ఇంటికి వెళ్ళి కూడా అమ్ముకోవచ్చు. ఇలా మీకు కమిషన్ అనేది వస్తూ ఉంటుంది. కమిషన్ తో పాటు శాలరీ కూడా వస్తుంది. పాలసీలు కట్టించినా కట్టించకపోయినా ఫస్ట్ ఇయర్ ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ లో 7,000 రూపాయలు అమౌంట్ అనేది పడుతుంది. అలానే మీరు పాలసీలు కట్టించారంటే కమిషన్ కూడా పడుతూనే ఉంటుంది. ప్రతి నెల కమిషన్ కూడా బాగానే వస్తుంది. ఎంత వస్తుంది అనేది లాస్ట్ లో మీకు చెప్తాను ఫ్రెండ్స్. సెకండ్ ఇయర్ వచ్చేసి శాలరీ అనేది కాస్త తగ్గుతుంది. 6,000 రూపాయలు ప్లస్ కమిషన్ అనేది ఉంటుంది. థర్డ్ ఇయర్ వచ్చేసి 5,000 రూపాయలు ప్లస్ కమిషన్ అనేది ఉంటుంది. ఈ 3 ఇయర్స్ శాలరీ టైంలోనే ఇస్తారు. ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు శాలరీ అనేది రాదు. ఎందుకంటే ఈ పథకం 3 ఇయర్స్ మాత్రమే. ఆ తర్వాత ఎల్ఐసి వాళ్ళు మీకు ఎగ్జామ్ పెడతారు. IRDAI ఎగ్జామ్ పెడతారు. దాంట్లో కూడా మీరు పాస్ అయితే పర్మనెంట్ గా ఎల్ఐసి ఏజెంట్ గా మారుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10th పాస్ అయ్యారంటే పర్మనెంట్ గా ఎల్ఐసి ఏజెంట్ గా మారిపోతారు. అదే మీరు గ్రాడ్యుయేట్ అయితే IRDAI ఎగ్జామ్ పాస్ అయితే ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గా మారుతారు. జీవితాంతం పాలసీలు అయితే అమ్ముకోవచ్చు. అలానే శాలరీ కూడా ఎక్కువగానే వస్తుంది. దీనికి ఎలిజిబిలిటీస్ వచ్చేసి ఓన్లీ ఫర్ లేడీస్. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా 10th పాస్ అయి ఉండాలి. 10th పాస్ అవ్వకపోతే ఈ పథకానికి మీరు ఎలిజిబిలిటీ ఉండరు. ఫస్ట్ ఇయర్ లో మీరు 24 పాలసీలు అమ్మితే మీకు 48,000 రూపాయల కమిషన్ వస్తుంది. ప్రతి నెల 7,000 కాకుండానే కమిషన్ అనేది 24 పాలసీలు అమ్మితే 48,000 రూపాయలు వస్తుంది. అంటే 7,000 రూపాయలు ఇంటూ 12, 88,000 రూపాయలు. 24 పాలసీలు ఈక్వల్ టు 48,000 రూపాయలు. టోటల్ గా 1,32,000 రూపాయల. సెకండ్ ఇయర్ లో 24 పాలసీలు 70% రెన్యువల్ చేసుకుంటే 6,000 రూపాయల జీతం ప్లస్ కమిషన్ అనేది వస్తుంది. మళ్ళీ దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసరికి ఎవరైతే ఎల్ఐసిలో ఎంప్లాయ్ గా ఉన్నారో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వేరే వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. అలానే గవర్నమెంట్ ప్రూఫ్ ఉండాలి. అలానే గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకొని మీకు దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్ కు వెళ్ళండి, లేదా ఆన్లైన్ లో చేసుకుందాం అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాం, దాన్ని క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. మరో సరికొత్త స్కీమ్ తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.